నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. క్యాడర్ చెరువకు ఎమ్మెల్యే నల్లమిల్లి సమస్యల పరిష్కారమే లక్ష్యం. తన పార్టీ కార్యకర్తలకు మరింత చేరువయ్యేందుకు, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే నల్లమిల్లి క్యాడర్ కోసం ఎమ్మెల్యే నల్లమిల్లి అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ఆయన ప్రతి 10-15 రోజులకు ఒకసారి మండలంలోని కార్యకర్తలతో ఒక పూటపాటు కూర్చొనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి ఈ కార్యక్రమాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ, గత 16 నెలల కాలంలో అభివృద్ధి, సంక్షేమాలకు పెద్దపీట వేశామని ఆయన గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తన బిజీ షెడ్యూల్ కారణంగా కార్యకర్తలు తనతో ఎక్కువ సమయం మాట్లాడలేకపోతున్నారని, దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని నల్లమిల్లి పేర్కొన్నారు. అందుకే ఈ కార్యక్రమం ద్వారా వారితో నేరుగా సంభాషించి సమస్యలను పరిష్కరించాలని సంకల్పించినట్లు తెలిపారు. ప్రజలు తమపై ఎంతో నమ్మకంతో అధికారమిచ్చారని, అయితే జగన్మోహన్ రెడ్డిగారు అతిపెద్ద లోటు బడ్జెట్ను అప్పగించారని ఆయన అన్నారు. సీఎం మరియు డిప్యూటీ సీఎం మంచి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమాలు అందించడానికి కృషి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహకారం అందిస్తుందని ఆయన వివరించారు. సూపర్ 6 హామీలలో సింహభాగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంతో వైఎస్సార్సీపీ నాయకుల నోళ్లు మూతపడ్డాయని నల్లమిల్లి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి నిధులు తెచ్చేందుకు, అలాగే బీజేపీ కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనేందుకు తాను చాలా సమయం కేటాయించాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీకి తాను ఒక్కడ్నే ఎమ్మెల్యే కావడంతో పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు విజయవాడ, రాజమండ్రి, అనపర్తిల మధ్య సాగడం వల్ల తప్పనిసరిగా పాల్గొనాల్సి వస్తుందని, చివరకు కుటుంబానికి కూడా సమయం కేటాయించలేని పరిస్థితి వచ్చిందని ఆయన వివరించారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా కార్యకర్తల సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని, పార్టీ శ్రేణులలో ఉత్సాహం పెరుగుతుందని భావిస్తున్నానన్నారు. గ్రామాల్లో గత ప్రభుత్వ వైఫల్యం వల్ల అనేక సమస్యలు పేరుకుపోయిన నేపథ్యంలో ఆ సమస్యలన్నింటినీ దశలవారీగా పరిష్కరించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అత్యద్భుతమైన స్పందన వచ్చింది. అనేక విషయాల్ని నాయకులు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏదైతే అధికారులు కూడా చొరవ తీసుకొని ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయమని వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఇటువంటి సమావేశాలు అన్ని మండలాల్లోని రెగ్యులర్గా జరుగుతుంది. తప్పనిసరిగా నాయకులు, అధికారుల మధ్యన సమన్వయం సాధించడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.